హాయ్ అండి. లంచ్ బాక్స్ సిరీస్ డే 29 పాలక్ పన్నీర్ రైస్, పాలకూర, పన్నీరు 2 ఇంట్లో ఉంటే 10 మినిట్స్‌లో లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోతుంది. చేసుకోవటం చాలా సింపుల్‌గా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ఫస్ట్ కడాయి పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని లవంగాయి, యాలుక్కాయి, జీలకర్ర, ఆనియను, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, ఉప్పు, జింజర్ గార్లిక్ పేస్టు వేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఆనియన్స్ కొంచెం పింకిష్ కలర్‌లోకి వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. ఫ్రెష్ పన్నీర్ అయితే గనుక టేస్ట్ బాగుంటుంది. ఫ్రెష్‌గా తీసుకున్న పన్నీర్‌ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇవి కూడా వేసేసుకొని అంతా కలుపుకొని ఈ పన్నీర్‌ని 2-5 మినిట్స్ ఆనియన్స్‌తో పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కాడలు తీసేసిన పాలకూర ఆకులు సన్నగా కట్ చేసుకొని అవి వేసుకొని బాగా మగ్గించుకోవాలి. స్టీల్ కడాయి అయితే ఊరికే అడుగంటుతుంది, జాగ్రత్త. నార్మల్ కారం కాకుండా ఎల్లిపాయ కారం, కొంచెం గరం మసాలా, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని అంతా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసిన దాన్ని చపాతీ మీద పెట్టుకొని రోల్లా కూడా చేసుకొని తినొచ్చు. ఇక ఉడికించుకున్న రైస్ వేసుకొని అంతా కలుపుకొని మూత పెట్టుకొని రైస్ వేడెక్కేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. అంతే అండి. నచ్చితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. బాయ్.